తోటకూర పచ్చడి చేస్తున్నానండి. మా పెరట్లో నుంచి తోటకూర తెచ్చుకొని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం ఎండుమిరపకాయలు వేయించి కట్ చేసుకున్న తోటకూర వేసి బాగా మగ్గించుకున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గాక దాంట్లోకి మళ్ళీ ఉప్పు, పసుపు, చింతపండు వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకున్నాను. అది మగ్గే లోపల ఒక టమాటా కట్ చేసుకొని ఆ టమాటా కూడా వేసేసి బాగా మెత్తగా ఉడికించుకున్నానండి. మెత్తగా ఉడికేసాక టమాటా, తోటకూర స్టవ్ ఆఫ్ చేసాను. చల్లగా అవ్వాలని పక్కన పెట్టేసుకున్నాను. అది చల్లగా అయ్యే లోపల పచ్చడికి తిరువాత పెట్టుకున్నానండి. మళ్ళీ ఒక పొయ్యి మీద చిన్న తిరువాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి తిరువాత పెట్టుకున్నాను. ఈ లోపల తోటకూర, టమాటా చల్లగా అయిపోయిందండి. దాన్ని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని ఆ పచ్చడిని తిరువాతలో వేసేసి బాగా కలిపేసుకున్నాను. అంతే.